మహాదేవునికే మహిమ కలిగిన గాక తండ్రి. ఆమె యేసయ్య నామంలో మరి ఒకసారి మనం ఆయన యొక్క జీవజలముల వాక్యాలు మళ్ళీ మనం ఆయన్ని ఆ యొక్క జీవజల నది ఆయనే స్వయంగా ఆయన గుమ్మములో నుంచి నడిపిస్తున్నాడండి మన కోసం. ఎందుకంటే ఈ మానవులకి ఊపిరి పెట్టింది దేవదేవుడే కాబట్టి మరలా జీవంతో నింపేది దేవదేవుడే. ప్రేమే కనుక కరుణే కనుక ఆయన యొక్క జీవవాక్యపు జీవజల నదిని మరి ఒకసారి మనకి ఆ యొక్క దేవుని వాక్యపు శక్తిని, దేవుని యొక్క మాటపు జీవాన్ని మళ్ళీ మనకి ప్రతి క్షణం ఆయన గుమ్మము యొద్ద నుండి, తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచూ మాట్లాడుచు ఇంకా ఇంకా కాదు, ఇంకా జరగబోయే కాలంలో కూడా ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క సత్య సువార్త వాక్యాన్ని ఆయన బిడ్డలకి ఇంకా ఇద్దరు సాక్షులను కూడా పంపించి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వెల్లడింపచేసే ఆ యొక్క దేవుని యొక్క 7 దీపములు ఆ యొక్క ఒలివల నూనెతో పోసేటువంటి సాక్షులుగా నిలబెట్టి ఇంకా దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటని వినిపింప చేస్తాడనమాట. ఎంత జీవం గల దేవుడు, కనికర సంపన్నుడు, బంగారు తండ్రి. చూసారా క్రీస్తు ప్రభువారు మనకే చెప్తున్నాడు కదా, ఇక ముందు కూడా చెప్తున్నాడు. మన వెనక కూడా ఆయన ఎంతగానో ప్రతి యుగానికి కూడా, ప్రతి క్షణానికి కూడా, ప్రతి నిమిషానికి కూడా ఆయన పుట్టించింది మొదలుకొని అంతవరకు కూడా ఆయన జీవవాక్యాన్ని చెప్తూనే ఉన్నాడు అనమాట. ఆయన వినిపిస్తూనే ఉన్నాడు. అయితే ఎవరన్నా ఉన్నాడా బ్రతుకుగోరువాడు. అయితే చూస్తున్నాం కదండి ఈ లోక దినాల్లో ఎంతో భయంకర, ఎటువంటి వాళ్ళైనా, ఎటువంటి భయంకరమైన ధనికులైనా, ఎటువంటి భయంకరమైన పేదవాడైనా ఎలాంటి అపవాది చేతిలో ఎలా మోసపోతున్నారో చూస్తున్నాం కదా. వారి యొక్క ప్రాణాలేంటి, వారి యొక్క పిల్ల తరం కూడా ఎంతగానో మోసంతో కొట్టివేయబడి ఆ యొక్క మనసు ఎంతగానో దుఃఖంతో ఆ యొక్క విధానంలో ఏంటి జీవిత బతుకులు ఇలాగ అయిపోతున్నాయి, ఈ యొక్క చెడు మోసపు అపవాదికే ఎంతగానో వాడే అబద్ధమే గెలుస్తుంది అని ఎంతగానో దేవుని సత్యస్వరూపాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని వెతికి దేవుని కలిగి ఉండేవాడు ఎవడైనా సరే ఈ యొక్క అసత్యపు దెబ్బను చూస్తూనే ఉన్నాడు అనమాట. ఈ యొక్క మోసపు నాశనాన్ని చూస్తూనే ఉన్నాడు అనమాట. ఎంత విలువలాడిపోతాం ఈ లోక విధంలో, ఎంత కన్నీరు ఖర్చినా కానీ అస్సలు ఈ యొక్క ఆడు కొట్టిన ఆ యొక్క విషపు దెబ్బకి వాడి యొక్క చీకటి విధానానికి పోగేసేసుకుని ఆడి యొక్క నిత్య నాశనపు నరకానికి తీసుకెళ్ళిపోయి ఆడి యొక్క యుద్ధానికి ఎవరు నిలబడలేడు మనుషుడు అనేవాడు అనమాట. అయితే దాది నుంచి కూడా అది ఎంతో క్రూరంగా, నికృష్టంగా, భయంకరంగా, నోరు సరిపోదు అనమాట. అంత భయంకరమైన నీచంగా అది దేవుని బిడ్డల్ని మోసం చేసి, ఆయన ఏర్పరిచే వారిని మోసం చేసి, ఆయన ఏర్పరచబడని వారు కూడా ఇంకా నికృష్టం. దానిలోనే దాని మోసం, అమాయకపు విధానపు తెలియని స్వభావపు విధానంలో ముంచేసి ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని కూడా దాన్ని మోసపు శ్రేష్టలతో ఎంతగానో దేవుని యుద్ధ నుంచి తప్పించి, దేవుని మాటను వినకుండా, దేవుని యుద్ధకి వెళ్లకుండా నాశనపు అగాధాన్ని సృష్టించి పాతాళ విలంలోనికి తీసుకెళ్లిపోయే ఆ యొక్క చెడు పనులతో దేవునికి కోపం పుట్టించి భయంకరమైన విధానంతో ముద్రలు ముద్రింపచేసి మనుషుల చేత చేయించి, మనుషులు కాదు అదే స్వాధీనం చేసేసుకుంటుంది అనమాట. ఈ యొక్క లోకంలో కూడా ఇక రేపు కూడా వాడే వచ్చి ఆడటానికి కూడా ఎంతగానో ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఎంతగానో ఆడి విధానపు మార్గపు విషయాన్ని ద్వారాలు వాడే తెరిచేసుకుంటాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తయారుతోటే అన్నాడు సాక్షాత్. ఏమన్నాడు? ఈ లోక మహిమ నాది, అది నాకు ఇవ్వబడి ఉన్నది అని అన్నాడు. అయితే వాడే అంత ఇదిగా అన్నాడంటే క్రీస్తు ప్రభు వారితో. అయితే ఇంకా ఈ లోకము ఎంత చెప్పండి, ఆ ఆదాం గారు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా. అయితే ఈ యొక్క అపవాది విషయాన్ని వెరక్కొట్టువాడు, ఈ యొక్క అపవాది శిరస్సును ముక్కలు చేసి వీడు మోసపు అబద్ధాన్ని నుంచి విడిపించేవాడు క్రీస్తు ప్రభు వారు ఒకడే దైవ కుమారుడు వచ్చి ఉన్నాడు కదా. ఆయన్ని మనం విశ్వసిస్తే, ఆయన మాట వినటానికి మనం చెవిస్తే, ఆయన్ని పిలిచి మన హృదయంలో ఆయనకి చోటిచ్చి గుమ్మం దగ్గరే ఉన్నటువంటి ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటే, బంగారు కొండని మనం చేర్చుకుంటే ఎంతో బాగుపడుతుంది, ఎంతో రక్షించబడుతుంది, ఎంత ఈ నరకపు శిక్ష నుంచి మనం విడుదల పొందుతాం అనే విషయం ఎంతగానో దేవుడు మాట్లాడుతూ, చెబుతూ, జ్ఞాపం చేస్తూ, విడిపిస్తూ, నడిపిస్తానికి ఆయనే సాక్షాత్తు తన వాక్కును పంపించి జీవాన్ని విడుదల కలగటానికి బుర్ర విషయాలు విశదీకరించబడి ఆ మాటను తెలుసుకొని ఎవడైనా ఆయన వైపు తిరిగి తేరి పార చూస్తే బ్రతుకుతానికి ఎంతో అవకాశం ఇచ్చే బంగారు తండ్రి ఆది నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా ఆయన యొక్క సత్య సువార్త జీవవాక్య ప్రకటన గ్రంథంలో నుంచి ఆ యొక్క భయంకరమైన పుట్టించిన ఆది కాండంలో ఉన్న విధానం అంతా కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి తీర్పులోకి, నాశనంలోనికి, అబద్ధపు సాతాను యొక్క మోసంలోనికే వెళ్ళిపోతుంది అనమాట. అయితే వాడు ఇదంతా సంపాదించుకుని ఏం చేస్తాడు? వాడు ఏం చేస్తాడు? ఇదంతా కూడా వాడి సంబంధి అయిన వాడికే ఇస్తాడు.
వాడి శక్తి, వాడి సింహాసనం వాడి మనిషికే ఇస్తాడనమాట. ఇక వాడు వచ్చి కూర్చున్నాడంటే వాడి యొక్క విధానంలోకి వెళ్ళామంటే ఇంకా ఆది కాలం నుంచి ఇప్పటి వరకైనా కొంచెం దేవుడా అని పిలుస్తానికి అవకాశం ఉంది, దేవుని కలుగు తెలుసుకుంటానికి అవకాశం ఉంది. ఇక ముందుకు రాకుండా ఎంతగానో వాడి యొక్క నట్టుని ఏం చేస్తున్నాడంటే చాలా టైట్ బిగించేసి మన చర్మం ఊడిపోయి, ప్రాణం ఊడిపోయి కింద రాలిపోయే విధానంగా ఆడు ఎంతగానో భయంకరం చేసి బిగించేస్తున్నాడు అనమాట. అయితే మనం అది గమనించుకోవట్లేదు. ఎందుకంటే వాడి విషపు మొత్తం ఏం చేస్తుందంటే వాడి యొక్క నాశనపు కాష్టపు భయంకరపు విధానంలో నుంచి ఈ మనుషుని తెలియనివ్వదు. అది దేవుడే పొరలు రాలిస్తే, దేవుడే వాక్యంతో స్వస్థత నొందితే, దేవుడి మాటతో ఆ యొక్క హృదయం విడిలితే తప్ప ఆ యొక్క దేవుడైన వెలుగుని చూడగలుగుతుంది, దేవుడు ఉన్న పరదేశిని చూడగలుగుతుంది, దేవుడు ఉన్న ఆ యొక్క నిత్యుని చూడగలుగుతుంది, క్రీస్తు ప్రభు ఎవరైనా గమనించగలుగుతాం. ఎంత దేవాలయంలో పనిచేస్తున్న యాజకులు కూడా ఆయన గమనించలేక నాశనం అయిపోయారు, అపవాది చేతిలోకి వెళ్ళిపోయారు, సంఖలోకి వెళ్ళిపోయారండి. ఇక మామూలు మనుషులు ఆయన అంటే తెలియని వాడు ఇంకా అసలు ఇంకేమి లేదనమాట. ఇంత భయంకర మోసంలో కొట్టబడుతున్నా, నాశనం అయిపోయి చుట్టబడుతున్నా ఆ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సాక్షాత్తుగా వచ్చి ఆయన యొక్క తండ్రి ఎదుగు వెళ్ళే మార్గాన్ని ఇప్పిన ప్రధాన కాపురు ఆయన, ప్రాణమిచ్చిన గొర్రెపిల్ల దేవుడు ఆయన. 24 పెద్దలు కూడా తమ కిరీటాలు తీసి ఆ గొర్రెపిల్ల ఎదుటేసి నీవే అర్హుడు నాయన, మా వల్లైతే కాదు నాయన అని చెప్పేసి ఎంతగానో ఈ ముద్రలను విప్పి ఈ నాశనపు సాతాను గాని ముక్కలు చేసి జయించగల శక్తి బలము నీకే ఉన్నది ప్రభు అని ఆయనకే ఈ యొక్క విధానం ఇచ్చినప్పుడు మనకి ఎంత భాగ్యంతో 2000 సంవత్సరాల కిందట ఆ మహారాజు మహాతండ్రి క్రీస్తు ప్రభువును రక్షించడానికి మన కోసం వచ్చినాడు. ఆ విషయం మనం గమనిస్తే, ఆ విషయం మనం తెలుసుకుంటే, ఆ విషయంలోనికి మనం వస్తే ఎవడో తీసుకొచ్చాడు, ఎవడో మనుషులు అన్నారు. మనము మనుషులు, వాళ్ళు మట్టిలో కలిసిపోతారు, మనము మట్టిలో కలిసిపోతారు. కానీ ఇది కాదు, వాడు మట్టిలో కలిసిపోయి ఈ యొక్క అపవాది ఈ మట్టిలో విషయాన్ని, ఈ ప్రాణాన్ని అంత మొత్తం కూడా వాడు ఏం చేస్తాడు, పెరుగులో వెన్న తీసినట్టుగా మనల్ని అందరినీ వాడు ఏం చేస్తాడు, చిలికేసి మన ప్రాణాలు తీసుకుపోయేది వాడే. కాబట్టి వాడి చేతిలో నుంచి మనం విడుదల పొందాలంటే, ఆ విషపు బలంలో నుంచి మనం విడుదల పొందాలంటే ఈ యొక్క క్రీస్తు ప్రభు వారి వైపు మనం చూస్తే, ఎవరి మాట ఈ లోకల్లో మాట వింటే మనం అపవాది చేతుల్లోకి వెళ్ళిపోవాల్సిందే కదా, మాట్లాడలేదు, పని లేదు. అయితే ఇది ఎంతో కష్టమే. అయినా సరే ఈ కష్టంలో క్రీస్తు ప్రభు వారి యొక్క మాటను సంపాదించుకుంటే, ఆయన మాట వింటే రాబోయే నరక శిక్ష నుంచి, రెండో మరణం నుంచి, అపవాది ఉగ్రత నుంచి, ఆ యొక్క నాశన పొడి విధానాల నుంచి మనం తప్పించబడి ఆయన చేతిలోకి వెళ్ళి రక్షించబట్టడానికి ఎంతో భాగ్యం కలిగిస్తానని దేవదేవుడు మహారాజు పరమపురివాసుడు గొర్రెపిల్ల దేవుడుగా 7 దీపముల మధ్య సంచరించి అగ్ని దేవుడుగా మనకు తోడుగా ఉండాలి. ఆయనే మన పాపములు క్షమిస్తాను, మనల్ని రక్షిస్తానని ఎంతగానో పిలుస్తూ ఆయన ఎవరని తెలుసుకోమని చెప్తున్నప్పుడు మనం ఆయన వైపు తిరిగితే ఎంతో అదృష్టవంతులమై భాగ్యవంతులుగా మహారాజు యొక్క ఆయన నామమందు ప్రార్థన చేసే వారిగా ఆయనలో రక్షించబడి ఎంతగా ఆ యొక్క దాసులు నాదా తీర్పు తీర్చవన్నా గాని ఇంకా సహదాసులు వస్తారని మనల్ని కూడా కలపటానికి ఎంతగానో దేవదేవుడు ఆయన యుద్ధకు వచ్చేటానికి ఆయన కలిగి ఉండే భాగ్యాన్ని, మార్గాన్ని తెలిచి ఆయన వాక్కుని జీవపు వాక్యాన్ని మన హృదయంలోనికి, మన గృహంలోనికి, ఆ యొక్క మన పిల్ల తరమును రక్షించడానికి ఆయన యొక్క జీవ మాటని తెలియపరుస్తూ ఎంతగానో ఆయన వెలుగును మనలోకి వస్తున్నప్పుడు మనం ఆయన అంగీకరించి ఆయన కలిగి ఉందాం. అయితే దేవుడి వాక్యాన్ని ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూసి స్తోత్రం. చూసారా? మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితి. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుడుగైనను చూచుడికైనను ఎవరికి శక్తి లేకపోయేది. ఆ గ్రంథము ఇప్పుడుకైనను చూచుడికైనను యోగ్యుడైన వాడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయము పొందినని చెప్పెను. చూసారా? జయం ఎవరికి ఇచ్చారు? దావీదు గోత్రపు సింహమైన క్రీస్తు ప్రభువారు యోధ సింహం. ఆయన మహారాజు, దైవ కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ వరపుత్రుడు, ఆయనే బంగారు తండ్రి, దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి
ఆయన సమస్తమును ఆ యొక్క భూమి పుట్టిన నుంచి అంతమైపోయే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన సమస్తం కూడా బయలుపరిచి దేవుని మార్గాన్ని మూసివేసేసాను, ముద్రలు చేసేసాను అన్నా గాని ఆ యొక్క పెద్దలు కూడా చేయలేము తండ్రి అని కిరీటాలు తీసి ఆయన పాదముల మీద పెట్టేసినప్పుడు చూసారండి, ఎవరో రక్షిస్తారు, ఏదో వస్తుంది, అస్సలు నిత్య నాశనపున ఎవరి వల్ల కాదండి. ఒక్క క్రీస్తు ప్రభు వారి యుద్ధ గోత్రపు సింహం వల్లే, క్రీస్తు ప్రభు వారి వల్లే ఆ యొక్క మనం రక్షించబడి ఆయన యుద్ధకి వెళ్ళగలిగి నిత్యమైన మార్గమైన సత్యమైన జీవమైన జీవాధిపతి ఆయనే. ఎవరి దగ్గర జీవం లేదనే ఎవరు కూడా దాన్ని జయించలేరు అపవాదిని. అయితే జయించగల శక్తిమంతుడు జీవాధిపతి, మార్గము సత్యము జీవమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు. ఆయన మాత్రమే జయించగలడు. ఆయన మాత్రమే తండ్రి యొద్దకు మనల్ని నిత్య దేవుని యొద్దకు తీసుకెళ్ళడు. అట్టి భాగ్యపు విశ్వాసం మాటలు ఆయన కలిగి ఉండటానికి ఆ నిత్య మార్గపులోనికి మనం వస్తే రక్షించబడతాం. ఈయన ప్రథమ దేవుడు, ఈయన ప్రధాన కాపరి, ఈయన బలవంతుడు, సర్వశక్తుడు, ప్రాణమిచ్చి తిరిగి లేచిన జీవాధిపతి. ఈయన మనం అంగీకరించి ఈయన యొద్దకు వస్తే మనం ఈ యొక్క నాశనపు నరకపు రెండవ మరణం నుంచి మనం విడుదల నుండి ఆయన పాదాలు హత్తుకొని ఆయన క్షమా నీడలోనికి ఆయన దైగల పాదాలు చెంతకెళ్ళిపోతాయి భాగ్యానికి. అయితే మరి ఒకసారి దేవుడు వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 11:1 చదవండి. మరియు చేతి కర్ర వంటి కొల్లకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడిన. వారు 42 నెలల్లో పరిశుద్ధ పట్టణం కాలితో తురుక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులను అధికారము ఇచ్చేదాన్ని. వారు గోని పట్ట ధరించుకొని 1260 దినములు మీరు భూలోకమునకు వాణ్ణి ఎదుట నిలుచుచున్న 2 ఒలివల చెట్లను దీపస్తంభములై. చాలు చూసారండి, దేవుడు సాక్షాత్తు ఆది కాలంలో ప్రవక్తలను పంపించాడు. ఆయన యొక్క విధాన మార్గాన్ని తెలియపరిచాడు. దుష్టు సాతాను శత్రువుల నుంచి విడిపించాడు. ఆయన సేవించే మార్గము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన యుద్ధం ఉండమని ఆయన ఎంతగానో రాజుగా ఉండి పాలించిన వాళ్ళ ఇష్టానుసారంగా ఎంతగానో వద్దనుకున్నా మళ్ళా ఆయనే తన ప్రవక్తల, న్యాయాధిపతులను, రాజులను సమస్తం ఆయనే మళ్ళా పంపించి, ఆయన వద్దన్న మళ్ళా ఆయనే పంపించి తన ప్రజలను కాపాడుతూ రక్షిస్తాడు. అయితే మన కాలంలో సాక్షాత్తు గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభువుగా ప్రాణం ఇచ్చి యేసయ్య మన కోసం వచ్చాడు. అయితే ఇక రాబోయే కాలంలో వాళ్ళ కోసం కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మరలా ఆ యొక్క సాక్షులు, 2 సాక్షులు పరలోకం నుంచి దింపి ఒలివ చెట్లుగా వాళ్ళు చేసి దీపస్తంభానికి నూనెచ్చేవారిగా, అంటే దేవుని మార్గాన్ని తెలియపరిచి ఇంకా సత్యస్వరూపుడు ఎంతగానో దేవుడు అంతవరకు కూడా ఆయనే మాట్లాడి 1000 ఏళ్ల పాలనకి ఆయన సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారా, ఎవరైతే వినటానికి ఇష్టపడతారా, ఎవరైనా దేవుని యొద్దకు వస్తానికి ఇష్టపడతారా, దేవుని మాట వింటారా, ఆయన యొక్క సత్య మార్గంలోకి వస్తే ఎంతో నాశనం నుంచి, మోసగాడి నుంచి విడిపించడానికి ప్రతి యుగంలో కూడా దేవుడి వాక్కు, దేవుడి స్వరం, దేవుడి విధానం వినిపించబడుతున్నప్పుడు మనం ఆయన మాట విని ఆయన యొద్దకు వచ్చి ఆయన కలిగి ఉన్నామండి. అయితే దేవుడి వాక్యాన్ని మరి ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 9:2 చదవండి. అతడు అగాధం తెరువగా పెద్ద కొలువులో నుండి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచాడు. అగాధంలోని పొగ చేత సూర్యుడిని వాయుమండలం చీకటి కమ్మెను. చూసారా? ఆ పొగలో నుండి మిడతలు భూమిలో నుండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనాను మరియు వృక్షములకైనాను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. చాలు చూసారండి, దేవుని యొక్క వాక్యం చూసారండి. ఎంతగా సజీవుడైన క్రీస్తు ప్రభు వారు ఆయన సాక్షాత్తు రాజుగా ఉన్నప్పుడు వద్దన్నా కూడా ప్రవక్తల, న్యాయాధిపతులను పంపించి కూడా ఆయన బాగు చేయటానికి, ఆయన రక్షిస్తానికి, ఆయన సన్నిధికి, ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి వచ్చటానికి విధానంగా ఆయన సిద్ధపరిచే రొట్టెలను, గంగాళాన్ని ఇచ్చారు. అయితే ఈ యొక్క కాలంలో, ఈ యొక్క కడవరి దినాల్లో కృపకాలకు సంపూర్ణుడుగా ఆయనే మనతో వచ్చి ప్రాణమిచ్చి దైవ కుమారుడు సాక్షాత్తు 2000 సంవత్సరాల కిందట మన కోసం వచ్చి మనల్ని రక్షిస్తానికి ఆ జీవజల నదిని మన కోసం ఇప్పి మనకు పంపి ఆ యొక్క దేవుడే సాక్షాత్తు వచ్చి నిత్యనై ఉండి మార్గము, సత్యము, జీవమై ఉండి ఆ యొక్క దేవుని యొక్క సింహాసనం పాదాల చెంతకు తీసుకెళ్లే దిద్దుబాటు, సిద్ధపాటు, పరిశుద్ధ భాగ్యపు క్షమా పాపము క్షమించగల సర్వాధికారిగా ఉండి మనల్ని రక్షించి, క్షమించి, లేవనెత్తి స్వస్థపరచడానికి సాక్షాత్ దైవ కుమారుడే మన కోసం వచ్చాడు. అయితే ఇంకా రాబోయే
కాలంలో ఎవరైనా సరే ఆయన స్వరం వినకుండా ఉంటే ఇంకా ఈ యొక్క బలమైన చీకటి అపవాది ఏం చేస్తుంది, ఈ యొక్క భయంకరమైన లోకంలో ముందు మనకంటూ పుట్టించిన వాయువుల్ని సమస్త భూమిని కూడా వాడు బంధించి లయపరిచి వసిపరిచేసుకుంటానికి వాడు రెడీగా అయిపోతున్నాడు. అయితే ఈ యొక్క దేవుడు ఏం చేస్తున్నాడు, తన దూతలను ఆయన పేరిట నామ ముద్రను కలిగి ఉండి ఆయన్ని సేవించే వారిపైన ఆయన ముద్రను కలిగించే భాగ్యాన్ని ఇచ్చి అప్పటి వరకు కూడా సమస్త సృష్టిని కూడా ఆయన చేతిలో పెట్టుకుని మాట్లాడతాడంటే ఇట్టి అమృత కొండ సజీవుడు బంగారు కొండ క్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉంటే ఎవడైనా బ్రతకగోరు ఉంటే ఇట్టి దేవదేవుని జీవపు విజయపు మార్గంలోకి వస్తే ఆ యొక్క నికృష్టమైన ఆ యొక్క శాపం, ఆ యొక్క నికృష్టమైన ఆ విషయం రాలిపోయి నరక శక్తుల నుంచి, నరక చీకటి నుంచి, ఆ యొక్క నాశనపు దుష్టుడి నుంచి మన యొక్క ప్రాణాత్మ తను దేహాలు విడిపించబడి ఆయన చేత క్షమాపణ పొంది ఆయన చేత శుద్ధులమై ఆయన మాట విని యోగ్య మనసు ఆయన కలిగి ఉండే ఆయన పొందుకుని ఆయన నిత్య మార్గానికి వెళ్ళిపోయి ముద్రను కూడా వేస్తానికి ఆయన ఎంతగానో ఇంకా సమయం లేదు, సమయానికి రండి అని ప్రతి తరాన్ని ఆయన పిలుస్తూ నడిపిస్తూ ఆయన ముద్ర వేస్తానని చెప్పినప్పుడు ఇటు దేవుని మాట మనం విని ఆయన ముద్రను కలిగి ఉండి ఈ యొక్క అపవాది నాశనం నుంచి మనం విడుదలనుంది. ఆ యొక్క ఒక్కొక్క మిడత కుట్టిందంటే 6 నెలల వరకు నరకం అనిపిస్తుంది. ఎంత భయంకరమో చూడండి. అప్పుడు మరణం రమ్మన్న రాదంట, ఇప్పుడు మరణం కావాలని ఊరేగుతుంది, అన్నిటిలో నుంచి ప్రవహించేస్తుంది మరణం. అయితే అప్పుడు ఆ కాలం ఇంకా కొంచెం ముందుకెళ్దాంలే పర్వాలేదు అనుకున్న వాడికి ఇంక కాలం మరణం శబ్దం ఈ బాధలేంటి అన్నాగానే రాకుండా పోయే అంత దుష్ట దినాలు, అపాయకరాలు దుష్ట దినాలు భయంకర నాశనం వచ్చేస్తుంది అనమాట. అయితే అటువంటి నాశనపు నరక శిక్ష నుంచి దేవుడు ఎంతో సౌమ్యంగా, ఎంతో ప్రేమగా, ఎంతో అమృత తండ్రిగా ఆయన మాట ఎంతో మెత్తని స్వరంతో వినిపిస్తున్నప్పుడు మనం ఆయన రక్షకుని జీవాధిపతిని కన్న తండ్రి క్రీస్తు ప్రభు అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాలు ఆయన జీవవాక్కు మాటలు, జీవజల మాటలు, ఆయనకి నిత్య జీవపు సత్యము, ఆయన దేవుడైన బలమైన కన్న తండ్రి మాట్లాడి ఉండగా మనం ప్రతి దినము ఈ జీవవాక్యాన్ని చదివి ఈ జీవపు వెలుగులోనికి మనం వెళ్ళి ఆ కన్న తండ్రి పాదాలు పట్టుకుని ఆయన్ని పొందుకుని ఆయన కలిగి ఉండి ఆయన చేత రక్షించబడి ఆయన నిత్య మార్గం చేత మనం క్షమించబడి ఆయన నిత్య సంపూర్ణమైన జీవపు వెలుగులోనికి మనం వెళ్ళి మరలా ఆయన పొందుకుని నిత్య తండ్రి యొద్దకు వెళ్ళి సంతోషపు అమృత ముద్రలో ముద్రించబడి ఆయన పొందుకుని ఆయన కలిగి ఉండి ఆయనలో జీవిద్దామండి.